హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం జాన్ విక్ వరల్డ్లో ఒక మూవీగా రిలీజ్ అయిన బెలరీనా అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. జేవియర్ అనే వ్యక్తి తనని వెంటాడుతున్న కల్ట్ గ్రూప్ నుంచి తప్పించుకుని తన చిన్న కూతురు ఈవ్తో ఒక సెక్యూర్డ్ హౌస్లో ఉంటాడు. జేవియర్ రుక్సారోమాకి చెందిన ఒక అసాసిన్. అయితే ఒకరోజు సడన్గా ఒక కల్ట్ గ్రూప్ జేవియర్ ఉంటున్న హౌస్ మీద అటాక్ చేసి సెక్యూరిటీని చంపేస్తారు. వెంటనే జేవియర్ అలర్ట్ అయ్యి ఆ గ్యాంగ్ మీద అటాక్ చేస్తూ ఈవ్ని ఒక సీక్రెట్ రూమ్లో దాచిపెడతాడు. ఈ గ్యాంగ్ వాళ్ళు జేవియర్ మీద అటాక్ చేస్తుంది ఈవ్ని తీసుకెళ్లాలనే. జేవియర్ ఆ గ్యాంగ్ వాళ్ళతో బాగానే ఫైట్ చేస్తాడు, కానీ వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ కలిసి జేవియర్ని కొట్టి బంధిస్తారు. ఆ కల్ట్ ఛాన్సలర్ అక్కడికి వచ్చి, నువ్వు మావాడివి కాకపోయినా నిన్ను మాలో కలుపుకున్నాం, మాలో ఒక అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేశాం, అయినా నువ్వు నీ కూతుర్ని మా దగ్గర నుండి తీసుకెళ్లాలని చూస్తున్నావు. నువ్వు చేసిన పని వల్ల నీ భార్య కూడా చనిపోయిందని అంటాడు. ఛాన్సలర్ జేవియర్కి ఒక గన్ ఇచ్చి, నీకిప్పుడు రెండే ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు చనిపోతే నీ కూతురు బతుకుతుంది, లేదా నువ్వు మమ్మల్ని చంపేసి. ఇన్ కేస్ నువ్వు మమ్మల్ని చంపేసినా కూడా ఆ తర్వాత నా మనుషులు నిన్ను నీ కూతుర్ని చంపేస్తారని అంటాడు. తన కూతురు బతికుండాలని జేవియర్ తనని తనే షూట్ చేసుకోవాలనుకుంటాడు. సీక్రెట్ రూమ్ నుండి ఇదంతా చూస్తున్న ఈవ్ డాడ్ అని అరవడంతో కల్ట్ గ్యాంగ్ తన వైపు వెళ్తారు. జేవియర్ వెంటనే వాళ్ళ మీద అటాక్ చేస్తాడు. వాడిని చంపేసి ఈవ్ని తీసుకుని రమ్మని ఛాన్సలర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జేవియర్ వాళ్ళతో ఫైట్ చేసి చాలా మందినే చంపేస్తాడు. బట్ ఒకడు జేవియర్ని చంపాలని చూస్తుండగా ఈవ్ వాడిని షూట్ చేసి చంపేస్తుంది. అక్కడికి ఇంకా చాలామంది వస్తుండడంతో జేవియర్ ఇంట్లో ఒక బాంబుని సెట్ చేసి ఈవ్ని తీసుకుని వెళ్తుంటాడు. అప్పుడు వాడికి కొన్ని బుల్లెట్స్ తగులుతాయి, కానీ ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యేలోపు వాళ్ళు బయటకు వచ్చేస్తారు. వీళ్ళు బయటికి రాగానే ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యి కల్ట్ గ్యాంగ్ మొత్తం చనిపోతారు. అప్పటికే జేవియర్కి కొన్ని బుల్లెట్స్ తగిలున్నాయి కదా, దానివల్ల ఈవ్ కళ్ళ ముందే జేవియర్ చనిపోతాడు. కట్ చేస్తే అనాథగా మిగిలిపోయిన ఈవ్ దగ్గరికి విన్స్టన్ వెళ్ళి తనని రుక్సారోమా డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఈవ్ తన ఇష్టంతోనే ఆమె దగ్గర ఉండడానికి ఓకే చెప్తుంది. అలా 12 సంవత్సరాలు గడిచిపోతాయి. ఈ 12 సంవత్సరాలు డైరెక్టర్ అండ్ నోగి అనే ఇంకొక ఆమె ఈవ్కి ఒక డాన్సర్గా అండ్ ఒక అసాసిన్గా బాగా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళ దగ్గర ఈవ్ లాగానే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. ఈవ్ తన ఫాదర్ని చంపిన వాళ్ళని ఎలాగైనా చంపేయాలని చాలా హార్డ్గా ట్రైనింగ్ తీసుకుంటుంది. ఇక తను ట్రైనింగ్లో లాస్ట్ స్టేజ్కి వస్తుంది. అప్పుడు ఈవ్ని ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇచ్చిన పని పూర్తి చేయలేకపోయిన మరో అసాసిన్ని టేబుల్కి మరోవైపుకి తీసుకొస్తారు. ఇద్దరి ముందు గన్ పార్ట్స్ని విడివిడిగా పెట్టుంటారు. టైమర్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు గన్ని ప్రిపేర్ చేసి అవతల వాళ్ళని షూట్ చేసేయాలి. కట్ చేస్తే టైం స్టార్ట్ అవుతుంది. ఈవ్ ఫాస్ట్గా గన్ ప్రిపేర్ చేసి ఆ అసాసిన్ని షూట్ చేసి చంపేయడంతో తన లాస్ట్ టెస్ట్ కూడా పాస్ అయిపోతుంది. ఒకరోజు జాన్ విక్ డైరెక్టర్ని కలవడానికి వస్తాడు. ఈ సీన్ జాన్ విక్ థర్డ్ పార్ట్లో జరుగుతుంది. సో బెలరీనా అనే మూవీ జాన్ విక్ థర్డ్ పార్ట్ ఈవెంట్స్ టైంలోనే జరుగుతుందన్నమాట. ఈవ్ జాన్ విక్ని గుర్తుపట్టి, నువ్వే కదా బాబాయాగా అంటే స్టూడెంట్స్ అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారని అంటుంది. జాన్ తనతో మాట్లాడి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఈవ్ హంటింగ్కి రెడీగా ఉందని డైరెక్టర్కి అనిపించడంతో తనకి ఫస్ట్ అసైన్మెంట్ ఇవ్వమని నోగికి చెప్తుంది. నోగి ఈవ్ని పిలిచి క్యాట్లా అనే అమ్మాయిని ప్రొటెక్ట్ చేయమని చెప్తుంది. ఆ పని మీద ఈవ్ క్యాట్లా ఉండే పబ్కి వెళ్ళి తనని దూరం నుండి అబ్జర్వ్ చేస్తుంటుంది. ఈలోగా కొంతమంది క్యాట్లాని కిడ్నాప్ చేయాలని చూడడంతో ఈవ్ వాళ్ళ మీద అటాక్ చేయడానికి వెళ్తుంది. బట్ వాళ్ళందరూ కలిసి ఈవ్ని తుక్కుగా కొడతారు. కానీ ఫైనల్గా ఈవ్ రిటర్న్ ఫైట్ చేసి అందరినీ చంపేసి క్యాట్లాని కాపాడుతుంది. ఇక ఇక్కడి నుండి ఈవ్ ఒక అసాసిన్గా తన జర్నీని స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇలా 2 months గడిచిపోతాయి. ఈవ్ ఒకరోజు తన బౌంటీని చంపేసి కారులో వెళ్తుండగా సడన్గా ఒక వ్యక్తి కారులో ఫాస్ట్గా వచ్చి ఈవ్ వెళ్తున్న కార్ని డాష్ ఇస్తాడు. ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ మూవీలో జరిగే ప్రతి ఫైట్లో ఈవ్ డామినేట్ చేస్తూ ప్రతి ఒక్కరినేం కొట్టదు, వాళ్ళతో కొట్టించుకుంటుంది, తిరిగి తను కూడా వాళ్ళని కొడుతుంది. కాకపోతే ఫైనల్గా తను వాళ్ళని చంపేస్తుంది. ప్రజెంట్ జరుగుతున్న ఈ ఫైట్లో కూడా తను వాడిని చంపేస్తుంది. అప్పుడు తనకి వాడి హ్యాండ్ మీద ఒక క్రాస్ మార్క్ కనిపిస్తుంది. నిజానికి ఈ మార్క్ ఉన్న గ్యాంగ్ మెంబర్సే ఈవ్ ఫాదర్ని చంపేస్తారు. తనకది గుర్తొచ్చి వాడి హ్యాండ్ని నరికి డైరెక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. డైరెక్టర్కి ఆల్రెడీ ఈ గ్యాంగ్ గురించి తెలుసు. కొన్ని సంవత్సరాలుగా రుక్సారోమాకి అండ్ ఆ కల్ట్ గ్యాంగ్కి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. అదేంటంటే వీళ్ళు వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అలానే వాళ్ళు వీళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోరు. అండ్ ఈవ్ చిన్నపిల్ల అవడంతో ఆ గ్యాంగ్ నుండి తనని కాపాడడం కోసం ఇప్పటి వరకు వాళ్ళ గురించి తనకి చెప్పదు. ఇప్పుడు ఆ విషయం ఈవ్కి తెలిసి ఇన్ని రోజులు నాకెందుకు వాళ్ళ గురించి చెప్పలేదని అడుగుతుంది. అప్పుడు డైరెక్టర్, ఈ కల్ట్ గ్యాంగ్కి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు, వాళ్ళ గురించి వెతుక్కుంటూ వెళ్తే నువ్వు ప్రాణాలతో తిరిగి రావు, సో నువ్వు వాళ్ళ గురించి మర్చిపో, ఇది నా ఆర్డర్ అని అంటుంది. బట్ ఈవ్ మాత్రం ఆమె మాటలను లెక్క చేయకుండా ఖచ్చితంగా తన తండ్రిని చంపిన వాళ్ళని చంపేస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈవ్ డైరెక్ట్గా న్యూయార్క్ కాంటినెంటల్కి వెళ్ళి విన్స్టన్ని కలిసి ఆ గ్రూప్ గురించి అడుగుతుంది. అప్పుడు విన్స్టన్, ఒకవేళ నేను వాళ్ళ గురించి చెప్పకపోతే ఏం చేస్తావని అంటాడు. దానికి ఈవ్, నేనైతే నా పని ఆపనని ఆన్సర్ ఇస్తుంది.
ఇక విన్స్టన్ ఈ గ్యాంగ్కి సంబంధించిన పైన్ అనే వ్యక్తి ప్రేగ్లోని కాంటినెంటల్ హోటల్లో ఉన్నాడని చెప్పడంతో తనక్కడికి వెళ్తుంది. ఈ పైన్ అనే వ్యక్తి కూడా సేమ్ జేవియర్ లానే తన కూతురు ఎలాని కల్ట్ గ్యాంగ్ నుండి కాపాడుకోవడానికి తీసుకెళ్తుంటాడు. ఈ కల్ట్ గ్యాంగ్కి అమ్మాయిలు ఎందుకు అవసరం అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే అమ్మాయిలకి అసాసిన్గా ట్రైనింగ్ ఇస్తారు. తమ కూతుర్లు అలా అసాసిన్స్గా మారకూడదని కొంతమంది వాళ్ళని కల్ట్ గ్యాంగ్ నుంచి తప్పించాలనుకుంటారు. బట్ అలా చేసిన చాలామందిని కల్ట్ గ్యాంగ్ చంపేసి అమ్మాయిలను మాత్రం తీసుకెళ్లిపోతారు. ప్రస్తుతం పైన్ మీద కల్ట్ గ్యాంగ్ 2 మిలియన్ బౌంటీ వేసుంటారు. అండ్ ఈ గ్యాంగ్కి సంబంధించిన లీనా తన మనుషులతో ఆల్రెడీ కాంటినెంటల్కి వచ్చుంటుంది. ఈవ్ కాంటినెంటల్కి వెళ్ళి పైన్ రూమ్ పక్కనే తను కూడా ఒక రూమ్ తీసుకుంటుంది. కట్ చేస్తే ఈవ్ సీక్రెట్గా పైన్ రూమ్లోకి వెళ్తుంది. లోపల తనకి పైన్ కూతురు ఎలా కనిపిస్తుంది. ఈలోగా పైన్ అక్కడికి వచ్చి ఈవ్కి గన్ గురిపెట్టి అసలు నువ్వెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావని అంటాడు. దానికి ఈవ్, మీ గ్యాంగ్ వాళ్ళు మా ఫాదర్ని చంపేశారు, వాళ్ళెవరు, అసలు ఎక్కడ ఉంటారో నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నేను అందుకోసమే వచ్చానని చెప్తుంది. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుండగా పక్క బిల్డింగ్ నుంచి ఆల్రెడీ ఒక షూటర్ వాళ్ళని గమనిస్తూ వాళ్ళేం చేస్తున్నారని లీనాకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటాడు. వాడు లీనాతో రూమ్లో ఏ గొడవ జరగట్లేదు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని చెప్తాడు. ఈ పైన్ గైడ్ కథ ఫాస్ట్గా ముగించాలని లీనా బౌంటీ అమౌంట్ని 4 మిలియన్స్కి పెంచుతుంది. దానివల్ల కొంతమంది అసాసిన్స్ పైన్ మీద అటాక్ చేయాలని వాడున్న రూమ్ దగ్గరికి వెళ్తారు. అసాసిన్స్ అందరితో పాటు అమౌంట్ పెంచారన్న విషయం పైన్కి కూడా తెలుస్తుంది. ఈలోగా కొంతమంది అక్కడికి వచ్చి పైన్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. పైన్ అండ్ ఈవ్ వాళ్ళందరినీ చంపేసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇద్దరూ లిఫ్ట్లో వెళ్తుండగా పైన్ ఈవ్తో, నా కూతుర్ని కాపాడడంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఆ గ్యాంగ్ ఎక్కడున్నారనే విషయం నీకు చెప్తానని అంటాడు. నిజానికి ఈవ్ ఎలాలో తనని తాను చూసుకుంటుంది. సేమ్ ఇలాంటి అటాక్ జరిగే కదా ఈవ్ తన ఫాదర్ని కోల్పోతుంది. అందువల్ల ఎలాని కాపాడడానికి తను ఒప్పుకుంటుంది. ఇక వాళ్ళు హోటల్ నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్తుండగా కల్ట్ గ్యాంగ్ పైన్ మీద అటాక్ చేసి వాడిని బాగా కొడతారు. లీనా వెనక నుండి వచ్చి ఈవ్ని తల మీద కొట్టడంతో తన స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇక వాళ్ళు ఎలాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లీనా ఛాన్సలర్కి కాల్ చేసి వేరే అసాసిన్ పైన్తో కలిసి ఫైట్ చేసింది, తను ఎలా గురించి వస్తుందేమో అని చెప్పడంతో ఈవ్ని చంపడం కోసం మనుషుల్ని పంపమని చెప్తాడు. ఈ జాన్ విక్ మూవీస్లో ఒక రూల్ ఉంటుంది కదా, కాంటినెంటల్ హోటల్లో ఎటువంటి అటాక్స్ కానీ మర్డర్స్ కానీ చేయకూడదు. ఆ రూల్ని బ్రేక్ చేసి ముందుగా అటాక్ స్టార్ట్ చేసినందుకు కాంటినెంటల్ మేనేజ్మెంట్ ఇద్దరు అసాసిన్స్ని చంపేస్తారు. ఈవ్ ఎవరిని చంపకపోవడంతో తనని వదిలేస్తారు. ఇక ఈవ్ అక్కడి నుంచి ఫ్రాంక్ అనే ఆయుధాలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. తను ఫ్రాంక్కి కల్ట్ గ్యాంగ్ వేసుకున్న సింబల్ని చూపించి వాళ్ళు ఎక్కడుంటారో చెప్పమని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. కానీ అనవసరమైన గొడవల్లో తను తలదొరచడం ఎందుకులే అని ఫ్రాంక్ వాళ్ళ గురించి అసలు చెప్పడు. ఈవ్ తనకి గన్స్ కావాలని అడగడంతో ఫ్రాంక్ గన్స్ చూపిస్తుంటాడు. అప్పుడు ఛాన్సలర్ మనుషులు వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తారు. బట్ ఫ్రాంక్ అండ్ ఈవ్ ఇద్దరూ కలిసి వాళ్ళందరినీ చంపేస్తారు. తన షాప్ మీద అటాక్ చేయడంతో ఫ్రాంక్కి బాగా కోపం వస్తుంది. సో వాడు ఈవ్తో ఈ కల్ట్ గ్యాంగ్ హాల్స్టాట్ అనే టౌన్లో ఉంటారని చెప్తాడు. ఈవ్ కొన్ని గన్స్ని తీసుకుని ఆ టౌన్ దగ్గరికి స్టార్ట్ అవుతుంది. ఈ టౌన్ గురించి సింపుల్గా చెప్పాలంటే దీంట్లో నార్మల్ మనుషులు ఎవరూ ఉండరు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక ఏజ్ వచ్చిన చిన్నపిల్లలైనా సరే అందరూ అసాసిన్స్గానే ట్రైన్ అయి ఉంటారు. ఈ ఊరికి ఒక వాచ్మెన్ లాంటోడు కూడా ఉంటాడనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక బిల్డింగ్ మీద పెద్ద పెద్ద టెలిస్కోప్స్ పెట్టుకుని ఊర్లోకి ఎవరెవరు ఎంటర్ అవుతున్నారు, ఒకవేళ ఎవరైనా శత్రువులు ఎంటర్ అయితే వాళ్ళు ఎటు వెళ్తున్నారని వాడు చూస్తుంటాడు. ఈవ్ ఆ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే వాడు తనని చూసి అందరికీ ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఈవ్కి తన ఫాదర్ చిన్నప్పుడు ఒక బొమ్మనిచ్చుంటాడు. సేమ్ అలాంటి బొమ్మలే ఒక షాప్లో కనిపించడంతో తన ఆ షాప్లోకి వెళ్తుంది. కానీ ఆల్రెడీ ఆ ఊర్లోకి ఈవ్ వచ్చిందని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కదా. సో తనని చంపడం కోసం ఛాన్సలర్ ఒక మనిషిని పంపిస్తాడు. వాడు ఆ షాప్లోకి వచ్చి ఈవ్ మీద అటాక్ చేస్తాడు. ఇద్దరి మధ్య బ్రూటల్గా ఫైట్ జరుగుతుంది. కానీ ఫైనల్గా ఈవ్ వాడి చెయ్యిని విరిచేసి షూట్ చేసి చంపేస్తుంది. ఈలోపు ఇంకొంతమంది ఈవ్ మీద అటాక్ చేయడానికి అక్కడికి వచ్చేస్తారు. తను వాళ్ళని కూడా చంపేసి అక్కడి నుంచి పారిపోతుంది. ఆ ఊరు మొత్తం కల్ట్ మెంబర్సేగా వాళ్ళందరూ ఈవ్ని వెంటాడడం స్టార్ట్ చేస్తారు. తను వాళ్ళతో ఫైట్ చేస్తూ వాళ్ళని చంపుతూ తప్పించుకోవాలని ట్రై చేస్తుంది. బట్ ఫైనల్గా వాళ్ళు తనని కొట్టి బంధిస్తారు. లీనాకి ఈవ్ వీపు మీద రుక్సా రోమాకి సంబంధించిన టాటూ కనిపిస్తుంది. ఇక తనని ఛాన్సలర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఛాన్సలర్ ఈవ్తో, మీ గ్యాంగ్కి మా గ్యాంగ్కి మధ్య ఒక ఒప్పందం ఉంది, నువ్వు దాన్ని బ్రేక్ చేసి మరీ ఇక్కడికి వచ్చావు. ఎలా ఎవరో కాదు, నా మనవరాలు. నా కొడుకు తనని ఈ ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్లాలని చూశాడు. అందుకే వాడిని చంపైనా సరే తనని తీసుకురావాలనుకున్నా. ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం, ఇందులో నువ్వు జోక్యం చేసుకోవడం అనవసరమని అంటాడు. ఆ మాటలకి ఈవ్కి బాగా కోపం వచ్చి, నాకు ఒకప్పుడు ఫ్యామిలీ ఉండేది, నీ వల్లే మా నాన్న చనిపోయాడు. మా నాన్నని చంపేసి మీరు నన్ను తీసుకెళ్లాలని చూశారు కదా అని అంటది. అప్పుడు ఛాన్సలర్కి ఈవ్ ఎవరో గుర్తొచ్చి వెంటనే లీనా దగ్గరికి వెళ్ళి, ఆ అమ్మాయి ఎవరో కాదు, ఇన్ని రోజులు మనం చనిపోయిందనుకుంటా నేను నీ చెల్లెలే అని చెప్తాడు. ఈలోగా ఈవ్ తన చుట్టూ ఉన్న వాళ్ళని చంపేసి అక్కడి నుంచి పారిపోతుంది. లీనా తనని పట్టుకోవాలని తన వెనకే వెళ్తుంది. అలా ఇద్దరూ ఒక హౌస్లోకి వెళ్తారు.
ఈవ్ లీనా మీద అటాక్ చేసి తన దగ్గర ఉన్న గన్ని లాగేసుకుంటుంది. అప్పుడు లీనా, నేనెవరో నీకు గుర్తులేదా, నేను మీ అక్కనని చెప్తుంది. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ అదే హౌస్లో ఉంటారు. ఒకవేళ ఇద్దరు కలిసిపోయారేమో అని ఛాన్సలర్కి డౌట్ వచ్చి ఇద్దరిని చంపేయమని తన మనసులోకి చెప్తాడు. అప్పుడు కల్ట్ మెంబర్స్ ఆ ఇంట్లోకి బాంబ్స్ని విసురుతారు. అవి పేలి లీనా బాగా గాయపడుతుంది. లీనా చనిపోతూ నేను నిన్ను చాలా మిస్ అయ్యానని ఈవ్కి చెప్పి ఏడుస్తూ చనిపోతుంది. ఇన్ని రోజులు అనాథగా బతికిన ఈవ్కి తన అక్కని చూశాననే ఆనందం కొంచెంసేపు కూడా ఉండకముందే వాళ్ళు తన అక్కని కూడా చంపేశారని, ఎలాగైనా ఛాన్సలర్ని చంపేయాలని ఈవ్ డిసైడ్ అవుతుంది. కొంతమంది కల్ట్ మెంబర్స్ బ్లాస్ట్ అయిన ఇంట్లోకి వెళ్తారు. అప్పుడు ఈవ్ వాళ్ళ మీద అటాక్ చేసి అందరినీ చంపేస్తుంది. ఇద్దరు చనిపోయారా అని ఛాన్సలర్ వాకీటాకీలో మాట్లాడుతుండగా ఈవ్ దాన్ని తీసుకుని నువ్వు చచ్చాకే ఈ ఫైట్ ఆపుతానని అంటది. ఇక ఛాన్సలర్ డైరెక్టర్కి కాల్ చేసి మన మధ్య ఉన్న ఒప్పందాన్ని మీ మనిషి ఒకరు బ్రేక్ చేశారు, తనని వెంటనే వెనక్కి రమ్మని చెప్పు, లేదా నేనిక మీ వాళ్ళని ఎవ్వరినీ వదలను, మొత్తాన్ని చంపేస్తానని అంటాడు. దానికి డైరెక్టర్, ఆ అమ్మాయి ఇప్పుడు నా మనిషి కాదు, నేను చెప్పినా సరే తన వెనక్కి రాదు. ఈ విషయంలో అసలు నీకు నాకు రక్తపాతం అనేదే వద్దు, తనని చంపడానికి నేను ఒక మనిషిని పంపిస్తానని అంటది. ఒకవేళ ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈవ్ చనిపోకపోతే నీకు నాకు యుద్ధం తప్పదని ఛాన్సలర్ ఫోన్ పెట్టేస్తాడు. కట్ చేస్తే ఈవ్ని చంపడం కోసం డైరెక్టర్ జాన్విక్ని పంపిస్తుంది. ఛాన్సలర్ జాన్విక్ని చూసి ఎవరూ ఈవ్ మీద అటాక్ చేయొద్దు, మొత్తం జాన్విక్కే చూసుకుంటాడని అనౌన్స్ చేస్తాడు. ఆ సమయంలో ఈవ్ ఒక పాత బిల్డింగ్లో దాక్కుని ఉంటుంది. జాన్ తనని కనిపెట్టి నువ్వు చేస్తున్న పనిని ఇక్కడితోనే ఆపేసి వెళ్ళిపో, నీకు పారిపోవడానికి ఇంకా ఒక ఛాన్స్ ఉందని అంటాడు. అప్పుడు ఈవ్ వచ్చింది జాన్విక్ అని తెలిసినా సరే తన పనిని మాత్రం ఆపలేనని జాన్తో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఫైట్లో 2-3 సార్లు ఈవ్ని చంపే అవకాశం వచ్చినా కూడా జాన్విక్ తనని చంపడానికి ఇష్టపడక ఈ అటాక్ ఆపేసి వెళ్ళిపోమ్మని చెప్తాడు. అప్పుడు ఈవ్ జాన్విక్తో వాళ్ళు నా ఫాదర్ని చంపేశారు, నువ్వు నాకు కొంచెం టైం ఇస్తే వాళ్ళందరినీ చంపేస్తానని రిక్వెస్ట్ చేస్తుంది. 12 అవడానికి ఇంకొంచెం సమయమే ఉంది, నువ్వు వీలోగా వాళ్ళని చంపేస్తే నేను కూడా నా పని పూర్తి చేస్తానని జాన్ తనకి టైం ఇస్తాడు. ఇక ఈవ్ ఛాన్సలర్ని చంపడం కోసం తన వేట మొదలు పెడుతుంది. తన కల్ట్ గ్యాంగ్ మీద అటాక్ చేస్తూ అందరినీ చంపేయడం మొదలు పెడుతుంది. జాన్ కూడా కల్ట్ గ్యాంగ్ని షూట్ చేసి చంపుతూ ఈవ్ని కాపాడుతుంటాడు. అప్పుడు కొంతమంది ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడే ఉంటే మీ ప్రాణాలకి ప్రమాదం, సో ఇక్కడి నుంచి సేఫ్ ప్లేస్కి వెళ్ళమని చెప్తారు. ఇక ఛాన్సలర్ ఎలాంటి తీసుకుని అక్కడి నుంచి పారిపోతుండగా ఈవ్ వాడి కారు మీద అటాక్ చేస్తుంది. తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో ఛాన్సలర్ కారు నుంచి దిగి ఈవ్ని కన్విన్స్ చేయాలని చూస్తుంటాడు. బట్ ఈవ్ వాడి మాటల్ని పట్టించుకోకుండా వాడిని షూట్ చేసి చంపేస్తుంది. జాన్ని ఈ ప్రదేశానికి పంపించింది ఈవ్ని చంపేయమనే కదా. ఈవ్ని చంపడానికి ఇప్పుడు కూడా తనకు ఒక అవకాశం ఉన్నా సరే జాన్ మాత్రం తనని చంపడు. ఇక ఈవ్ ఎలాంటి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాన్ డైరెక్టర్కి ఫోన్ చేసి ఛాన్సలర్ చనిపోయాడని చెప్తాడు. ఈవ్ ఫైనల్గా ఎలాని హాస్పిటల్లో ఉన్న పైన్ దగ్గరికి చేర్చి న్యూయార్క్లోని కాంటినెంటల్ హోటల్కి వెళ్తుంది. ఆ తరువాత తన ఫ్రెండ్ టాటియానా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతున్న థియేటర్కి వెళ్తుంది. అప్పటికే ఈవ్ని చంపేయాలని తన పేరు మీద 7 మిలియన్ బౌంటీ వేస్తారు. మిగిలిన అందరు అసాసిన్స్తో పాటు ఆ బౌంటీ మెసేజ్ ఈవ్కి కూడా వెళ్తుంది. తను ఆ మెసేజ్ని చూసి థియేటర్ నుంచి బయటకు వెళ్లడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.